హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. 2021 సంవత్సరం 1వ నెల 1వ దినం మొదలుకొని ప్రభు ఆయన మహాదయ కనికరంతో మనలను 6 నెలల 6 నెలలు సంపూర్తిగా కాపాడి 7వ నెలలో 2 వారాలు దాటి 3వ వారంలో ప్రభు మనలను ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రములు. చాలా జాగ్రత్తగా ఈ పగటి కాల సమయంలో ప్రియులారా అందరూ ఉపదేశం మీద మీరు దృష్టి పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ముందు రోజు నుండి శుక్రవారం నుండే గుండెల్లో చాలా నొప్పి వస్తుంది. శుక్రవారం రాత్రి కూడా నిద్ర లేదు. నిన్న సాయంకాలం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను గదిలో కొంత సమయం ప్రార్థన చేసి వాక్యం కొరకు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. మనము పోయిన లక్షవారం నాడు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో నుండి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. రమారమి గంటన్నర పైనే దేవునాత్మ ఆయన సన్నిధి సహవాసాన్ని మనకు అనుగ్రహించారు. నేను లక్షవారం రాత్రి నేను నా గదిలో 2:30 తర్వాత అర్ధరాత్రి 2:30 తర్వాత నేను రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అలా ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఆ రాత్రి 2:40 నుండి 3:10 దాటే వరకు 3 గంటల 10 నిమిషాలు దాటే వరకు నేను బైబిల్ మూసి పైన పెట్టేటప్పుడు 3:10 దగ్గర అవుతుంది తెల్లవారుజాము. ఆ సమయంలో నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా ముందు ఉంచారు. నిన్న రాత్రి నేను వాటిని మీ ముందు ఉంచాలని నేను వచ్చాను. కానీ నాకు చాలా విపరీతమైనటువంటి గుండెల్లో నొప్పి వచ్చింది. దానివల్ల నేను ఆ వాక్యాన్ని చదివించాను కానీ ధ్యానం చేయలేదు. ఈ సమయంలో ప్రియులారా మరలా నేను అదే విషయంలోకి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఒకసారి మీరు ఒక వాక్యాన్ని త్వరగా తీయండి. 1వ కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. పరిశుద్ధుడగు తండ్రి, ధూళిని దుమ్ముని బలహీనుడైన నన్ను మరుగు చేసి ప్రియ పరిశుద్ధాత్ముడా మా మధ్యనే మీ సన్నిధి ఉంచి మాతో మీరే మాట్లాడండి. బలహీనమైన ఘటాన్ని బలపరిచి మీ బలముతో మీ శక్తితో నింపి నువ్వు మాట్లాడే గొప్ప శక్తిమంతుడు. నీ కృపచేతి దినం మాతో మాట్లాడి లేఖనం యొక్క సత్యం నాయన అపవాది యొక్క శరలో నుండి మాకు విడుదలిచ్చి ఎలాంటి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చేవో ఈ దినం మేము గుర్తించినట్లు ఆయన ఇక్కడ ఉన్నవారు, లైవ్లో వింటున్నవారు, వినబోయేవారు కూడా అచ్చలుప్పుడు నేను కూడా గుర్తించినట్లు నీ కృపించి మీరే మాతో మాట్లాడి మహిమ పొందే కృప చూపమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఈ లేఖనం మీద మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనము సర్వసాధారణంగా మరి శరీరంలో ఉన్నాం. శరీరంలో జీవిస్తున్న కాలంలో మనము మన బిడ్డలు భౌతికంగా ఎలా అభివృద్ధి చెందాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎలాగైతే మనం ధనవంతులుగా మార్చబడతాం, ఎలాగైతే పేదరికం నుంచి బయటకు వస్తాం, ఏం చేస్తే దేవుడు మనలను భూమి మీద గొప్పవారుగా ఉంచుతానని ఈ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం చేశాడు. అలాంటి విషయాలు మనం ఎప్పుడు ధ్యానం చేస్తున్నాము, వాటి మీదే దృష్టి పెడుతున్నాం. నిజంగా అలాగే దేవుడు కూడా మహాకనికరం సంపన్నుడైన సత్యస్వరూపుడైన ప్రభు మనలను ఆయన అత్యున్నతమైన స్థితిలో దీవిస్తూనే ఉన్నారు. ప్రభు మనలను బహుగా వృద్ధిపరుస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో సోదరి సోదరులారా, అందరము ఒక సత్యాన్ని ఈ దినం మీరు గమనించాలి. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో మరి ఇద్దరు వ్యక్తులు మన ముందు కనపడుతున్నారు. ఒక వ్యక్తి జీవించు ప్రాణి, రెండో వ్యక్తి జీవింపచేయు ఆత్మయున్న క్రీస్తు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, మీరు వినాలి. మరలా రాత్రి చదివిన లేఖన భాగాలే ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదవండి ఒకసారి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలెను. ఆదాము రాబోవానికి గురుతేయుండెను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది మీరు బాగా గుర్తించాలి. దినం ఆదాము రాబోవానికి గురుతయ్యుండెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే మనం అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా, మందమత్తులుగా, అవివేకులుగా, నిద్రమత్తులుగా, లేకపోతే నీకున్న పెద్ద జ్ఞానం ఒకటి ఉంది చూసావా, పొడవంటి జ్ఞానం, అయ్యా లావైన జ్ఞానం, ఎడల్పున్న జ్ఞానం, ఈ ఆకాశం కిందన్న భూమంతా పట్టేంత జ్ఞానం ఉందండి విశ్వాసులకి ఈ రోజున. ఆ జ్ఞానంతో నీవు ఏదో ఆలోచించవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను నా 46 సంవత్సరాల సేవ, 45 సంవత్సరాల, నేను రక్షించబడి 46 సంవత్సరాలు అయింది. 47వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. నేను ఒక సంవత్సరం విశ్వాసగా ఉన్నాను. 45 ఏళ్ళ బట్టి నేను పరిచర్య చేస్తున్నాను. నేను నా పరిచర్యలోనూ నేను విశ్వాసగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా, నేను బాగా గుర్తించింది ఏంటంటే, అక్కడ దైవజనుణ్ణి దేవుని ఆత్మ అభిషేకించి, ప్రభు అభిషేకించి మరి మనలను కనికరించి. ఎందుకంటే ఒక మాట మీరు గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అందరికీ తెలిసిన ఒక మాట ఉందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ఎంతో అంతము లేని గొప్ప ప్రేమతో
మనలను ప్రేమించారు. చదవండి ఆ వాక్యం. దేవుడు లోకమును ఎంతో అందరూ ప్రేమించెను. యోహాను సువార్త 3:16 వచ్చిన మీద దృష్టి పెట్టండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయ్యా, ఆ ప్రేమ విలువేంటో మీరు గమనించాలి. అక్కడ ఉందండి ఆ ప్రేమ సారాంశం ఏమిటో. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అంటే యేసుక్రీస్తు దేవునికి కుమారుడు. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే చెట్లు పొట్లు కాదు, మనకు బాగా తెలుసు. మన తెలుగు కవులే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులని మరి గురజాడ అనేటువంటి మహాకవి గారు ఆయన రాశారు. కనుక కొద్ది దృష్టి మీరు బాగా పెట్టాలి. ఎందుకంటే ప్రియులారా, మనం అజ్ఞానంగానో అమాయకంగానో బుద్ధిహీనంగానో గర్వంగానో హెచ్చించుకునో ఎలాగోలాగా దేవుని కృప నుండి తొలగి నరకానికి వెళ్తాం మాత్రం ఖాయమండి. ఆ మార్గాన్నే నేటి క్రైస్తవుడు ఎంచుకుంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అలాంటి మార్గం ఎంచుకుంటున్నాడంటే జ్ఞానం అండి. అయ్యా, ఏముంది జ్ఞానం. నాకు తెలిసిన మట్టుకి ఒక విశ్వాసి, అతడు ఎంత చదువుకున్నా లేకపోతే ప్రపంచంలో ఎంతటి ఉన్న విద్య ఉంది కాదండి, మరి ఆఖరి డిగ్రీ ఏదో నాకు తెలియదు, అంతవరకు నువ్వు వెళ్ళిపోయినా అయ్యా ఒకటి మాత్రం మర్చిపోకు, 2 విషయాలు కావాలి. ఒకటి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. 2, ఆ వాక్యానికి సంపూర్తిగా లోబడాలి, విధేయత చూపాలి. ఆ ప్రభు మాటకి, ఆ దేవుని వాక్యం అనే మాటకండి, దాన్ని సంపూర్తిగా అంగీకరించాలి, నమ్మాలి. దానికి పరిపూర్ణంగా మనం విధేయత చూపాలండి. విధేయత అండి బాబు. ఈనాడు విశ్వాసులు, ఈ క్రైస్తవ లోకములో విశ్వాసులు అనబడిన వారికి బాగా లోపం ఎక్కడుంది అని మనం బాగా పరిశోధిస్తే విధేయత చూపరండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనకుండవలసినటువంటి జ్ఞానం తనకుంది. అయ్యా, దేవునికి లోబడే విషయంలో జ్ఞానవంతులు ఉన్నారు బాబు, ప్రార్థించే విషయంలో జ్ఞానవంతులు ఉన్నారు. మీరు బాగా గమనించాలి. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానానుసారంగా కాకుండా వారి జ్ఞానంతో గుంపులుగా కలిసి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను వద్దంటలేదండి. కానీ ప్రతిదీ మనం ఏది చేసినా వాక్యములు నిలిచిన వారమై ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి నేనేదో చేస్తానంటే చెయ్యి, ఎవరు వద్దనరు. కానీ ఏ క్లాస్గా అయ్యా, ఏ నిత్య నరకాగ్ని నుండి దేవుడు క్రీస్తునందు మనలను రక్షించి ఆ నరకాగ్నిలోకి వెళ్లకుండా ప్రభు మనల్ని రక్షించాడో, ఆ నరకాగ్నిని మరి నీ సొంత జ్ఞానంతో నువ్వు మరలా చూడండి. యేసు ప్రభు వారు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే మన ఎడల, అయ్యా మీరు వినాలి. హల్లెలూయా. ఒక్కోసారి నేను ప్రభు పొరపాటు చేశారేమో అనుకుంటాను. మీకు అర్థమైందా? నా ఎడల ప్రభు చాలా పొరపాటు చేశాడేమో అనుకుంటున్నాను. అది ఎలాగో చెప్తాను వినండి. నేను నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, రూపించబడినప్పుడే నేను ఒక పాపిని. నేను ఎవరినండి? పాపిని. పోయిన లక్షవారం వచ్చింది. పాపమునకు వచ్చి జీతము మరణం.
అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే నిత్యజీవం. మరి నేను పాపిని, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపములోనే జన్మించింది, పాపములోనే పుట్టాను, పాపముతోనే పెరుగుతూ ఉన్నాను. ఈ పాపములో పరిపక్వమై నేను చచ్చిపోయిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్తాను. ఆ నరకాగ్ని ఎక్కడుందో మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము లాజరు ధనవంతుడు చరిత్ర మీరు చూస్తే ఉంది. అయితే అక్కడికి వెళ్ళిపోవలసిన నన్ను నా ప్రభువారు నా విషయంలో చేసిన పొరపాటు ఏంటంటే అక్కడికి ఆయన వెళ్ళి, అర్థమైంది బాబు, నా ప్రభు నేను వెళ్ళవలసిన నరకాగ్నిలోకి ఆయన వెళ్ళి నేను పొందవలసిన సిలువ మరణం ఆయన పొంది నా పాప శాపములన్నీ ఆయన మీద వేసుకుని నా కొరకు సిలువలో తాను బలి పశువుగా బలైపోయి నరకాగ్ని నుండి నన్ను విడిపించాడు. అదే నా ప్రభు నా విషయంలో చేసిన పెద్ద పొరపాటు అండి బాబు. అందరు మీ గురించి చెప్తలేదు, నా గురించి చెప్పుకుంటున్నాను. చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ అర్థమైందా సోదరి సోదరులారా? దేవుడు నా విషయంలో చేసిన పెద్ద పొరపాటు. నన్ను నరకానికి నేను వారసునో ఆ నరకానికి వెళ్ళాక నన్ను అప్పగించేసి ఆయన ఊరుకుంటే చాలా బాగుండిపోనండి. పాపాన్ని, దుర్నీతిని, దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టలేని అనేక మంది క్రైస్తవులు ఇదిగో నా గురించే చెప్తున్నాడు, నన్నే విమర్శిస్తున్నాడు. నీ గురించేనయ్యా, నీ గురించే. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరు. ఇవాళ క్రైస్తవ లోకం, దేవుని ప్రజలను బడిన వారు ఏం చూస్తున్నారు? లోకం, డబ్బు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు. అబ్బా ఈ అయ్యగారు ఎంత మంచి అయినా, అబ్బా ఈ అమ్మగారు ఎంత మంచి ఆవిడ, హల్లెలూయా. ఇవాళ క్రైస్తవులు కావాల్సింది ఏంటండి? ఎవరొకరు వస్తారు, అమ్మా మీ చేయి ఎంత ఆశీర్వాదకరమైంది, ఎంత దీవెనకరమైంది, ఎంత మంచిదమ్మా బాబు మీ చేత్తో. అయ్యా 2000 హల్లెలూయా 20వ సంవత్సరం జూలై 18ని భోజనం పెట్టారు. ఇదిగో 2021వ సంవత్సరం జూలై 18 వరకు ఆకలేత్తం లేదు నాకు అంటే మీ చెయ్యి సెలవు అలాంటిది అంతే. అబ్బా నా చెయ్యి ఎంత మంచిది, నేను పెట్టిన భోజనం ఎంత విలువైంది, సంవత్సర కాలం అసలు జ్ఞానం ఉందా? అయ్యా రాత్రి తిన్న ఆహారం కడుపులో ఉంటుందా చెప్పండి? బాగా గమనించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ బాబాయ్ ఇదేనండి క్రైస్తత్వంలో ఉన్న మర్మం. అంటే వాక్యం ఏం చెప్తుందో వారికి అనవసరం, మెప్పులు కావాలి. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, మహాదేవుని కృపచేతండి. నేను ఒక విషయం చెప్పగలను ధైర్యంగా. ఎవరైనా నన్ను మెప్పించేరా నా ముందు ఒక్క సెకండ్ కూడా వారు ఉండలేరు. హల్లెలూయా. నా లోపాలు ఎత్తి జీవించేవాడిని, నా ఆత్మీయ జీవిత యాత్రలో బలహీనతలు ఉన్నవి ఉన్నట్టుగా, ఇదిగోనయ్యా నీలో ఈ బలహీనత ఉంది ఓ మూర్ఖుడా అని ఎవరైనా చెప్తే నిజంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో వారిని నేను సన్మానిస్తాను, వారిని నేను గణపరుస్తాను సోదరి సోదరుడా. ఎందుకని ఈ హెచ్చింపులు, ఈ ఘనతలు ఇవన్నీ సాతాను కుయ్యక్తు. తర్వాత అనేక మంది మనుషులు సోమరిపోతులు ఉన్నారు, పని చేయలేరండి. ఎలాగలాగ బతికేయాలి.
అయ్యా ఎవరో ఒకరు దయ వల్ల బతికేయాలి, అంతేనండి. హల్లెలూయా. అలాంటి వారికి ఇలాంటి వారు సాధనాలుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రభువారు ఏం పొరపాటు చేయలేదండి ఆ విషయం. నరకాగ్నిలో పడేస్తే ఎన్ని రోజులు ఉంటాయని చెప్పండి. అక్కడ మీకు ఒక మాట నేను చెప్పాలి. నాకు ఇప్పుడు నేను తలకి స్నానం చేసి వచ్చాను. నేను రాత్రి మరి ఈ గుండెపోటుతో తలపోటు కూడా ఎక్కువైంది నాకు. మొన్న భయంకరమైన చలికి తల నొప్పి ఎక్కువైపోయిందండి. హల్లెలూయా. అందువల్ల తలకు నూనె ఎక్కువ పెడతా ఉన్నాను. రాత్రి 3 గంటల టైంలో కూడా మీకు నేను చెప్పే విషయాలు నమ్మలేరండి. ఈడేటర్ 3 గంటలు అంటారు. 3 గంటలు మన అందరూ కూడా మంచి నిద్రలో ఉన్నాం. నేను నిద్రలో ఉంటాను, ఏం చేస్తానో మీరు ఒకసారి నా దగ్గరికి వచ్చి చూస్తే తెలిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 గంటల టైంలో నా భాష మీరు బాగా ఆలకించాలండి. తలకు బాగా నూనె పెట్టాను. మరి తల అంటుకునేటప్పుడు ఆ నూనె జిడ్డు తలను బాగా పట్టేసి ఉంది. నేను స్నానం చేసే ముందు అంటే నిన్న సాయంకాలం గంట గీసాను, ఇప్పుడు గీస్తాను. ఇలా గీతంలో కొద్ది స్పీడ్గా అయ్యేవాళ్ళు ఆ దూరం అది నేను సిద్ధపడ్డానుకున్నప్పుడు అక్కడక్కడ రేసులు రేగిపోతూ ఉంటాయి. ఈ తలకు నిమ్మకాయ పెట్టినప్పుడు అంటే ఆ నిమ్మకాయ నీళ్లు, ఆ నిమ్మరసం పెట్టిన సారం ఈ ముఖం మీదకి రాగానే మంట మామూలుగా లేదండి. నాకు ఒక తలంపు వచ్చిందండి. బ్లేడు అంత గీదు నేను వాడే బ్లేడ్లు. హల్లెలూయా. కానీ ఎక్కడ ఏముందో తెలియదు కానీ మండిపోతుంది. ఇంత చిన్న మంటను మీరు వినాలండి. ఇంకా మంట ద్వారా గబ్బుగా నీళ్ళు పోసేసుకోవచ్చు వచ్చింది ఎత్తి మీద. నీళ్ళు పోసుకోగానే మంట పోయింది. ఏం జరిగింది అక్కడ? బాధను కలిగించే నిమ్మరసం నా ముఖం మించి పోయిందండి బయటికి. అయ్యా బాగా మనసు పెట్టాలి ఇక్కడ మీరు. కానీ పాపం వల్ల వచ్చే జీతము మరణమును నిత్య నరకాగ్నిలోనికి నేను పడవే పెడితే బాబు అయ్యా, మరి మనోళ్ళకి అందరికీ ఒక అలవాటు ఉందండి. బుర్రకథలు, అరికథలు ఇప్పుడు ఈ మధ్యలో లేవు. మా చిన్నప్పుడన్నీ మరి ఎన్నో ప్రోగ్రాలు జరుగుతూ ఉండి ఎక్కువ బుర్రకథ అరికథలు ఉంటా ఉండి ఆ కథలు. కాబట్టి బుర్రకథలు అరికథలు చెప్తా ఉన్నప్పుడు ప్రజలు హల్లెలూయా మీరు వినాలంటే ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. మరి మా ఊళ్ళో మా కట్టుమూరులో గణపతి నవరాత్రులు జరుగుతూ ఉండి మరి అక్కడ మట్టేవారని ఇప్పుడు మట్టి ఆదినారాయణ గారు పెద్దాపురంలో ఆయన లేరు, వారి పిల్లలు ఉన్నారు. వాళ్ళే ఈ గణపతి నవరాత్రుల ప్రోగ్రాం నడిపించేవారు. మరి అరికథ బుర్రకథ చెప్తూ ఉన్నప్పుడు ఆఖరిలో ఒక్కొక్క రోజు బూర్లని రకరకాలుగా పలహారాలు పంచిపెడతా ఉండేవారు. మీరు వినాలి. హల్లెలూయా. మొత్తానికి ప్రజలు మాత్రం మరి అప్పుడు మా చిన్నప్పుడు కుమ్మర మాస్టర్ అని ఆయనది విజయనగరం. మరి బుర్రకథ చెప్తులో మరి ఆయన ప్రపంచ దేశాలు తిరిగాడండి. అమెరికా అన్ని దేశాల్లో తిరిగి గొప్ప అవార్డులు పొందాడు. ఆయన కూడా ఎక్కువ వచ్చా ఉండేవాడండి. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. హల్లెలూయా. ప్రజలు మాత్రం మరి ఆఖరి వరకు అలా కూర్చుని ఆలకిస్తా ఉండేవారు. కనుక కొద్ది నిమిషాలు ఈ కథ మీరు వినాలని నేను ఆశిస్తా ఉన్నా. హల్లెలూయా. అయితే మీరు అడగొచ్చు, అక్కడ బూర్లు అవి పెట్టేవారంటే మరి మాకేమైనా పెడతారా అని. దేవుడు రాకడ ఆలస్యమైతే కరోనా పోయిన తర్వాత వండించి పెడతాను, ఏం కంగారు పడకండి. కానీ ముందు మాత్రం చాలా వెరీ క్లియర్. ఎందుకంటే నేను చాలా వేదంతో చెప్తున్నాను ప్రియులారా. నా 2 చేతులు జోడించాను. లక్షవారం రాత్రి అర్ధరాత్రి వేళ 2:30 దాటినప్పుడు నేను బైబిల్ తీశాను. టైం చూడలేదు సరిగ్గా. కానీ బైబిల్ బీరువా మీద పెట్టేటప్పుడు టైం చూసానండి. నా గదిలో ఉన్న గడియారం చూస్తే 3:30 అయింది. ఆ టైంలో నేను జీవ మరణములు అనే విషయాల మీద నేను ధ్యానం చేస్తూ ఉన్నాను.
మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. హల్లెలూయా. రష్యా దేశంలో సెబేరియా అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి. సెబేరియా ఏదో అంటారు, దాని ప్రాంతం నాకు పూర్తిగా నాకు అర్థం కాదు. అక్కడ మరి అది 1960 సంవత్సరంలోనే పెట్రోల్ గురించి కొంత భూమిలో వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు భూమికి దగ్గర 9, 10, 15 మైళ్ళు కిందకి వెళ్ళిన తర్వాత అండి, వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి కోస్తున్న హాగరు కాలిపోయిందండి. ఎంత వేడి ఉందంటే 2000 ఫారెన్హీట్స్. అయ్యా, ఇది అది 1960లోనే జరిగింది. కానీ రష్యా వాళ్ళు ఆ టైంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం, దేవుడు ఉన్నారనే విషయం వాళ్ళు ఒప్పుకోరండి. కానీ మొత్తానికి అక్కడ జరిగిన వార్త అక్కడున్న విశ్వాసులు జాగ్రత్త పరిచి దాన్ని తర్వాత తీసుకొచ్చారు. 90 తర్వాత అనుకుంటాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. మరి అవి పేపర్లో వేసారండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ సైంటిస్ట్ అంటాడు, మేము నరకాన్ని కనుగొన్నాం. ఆ సముద్రం భాగంలో ఇప్పటికీ సీడీలు ఉన్నాయండి. అయ్యా, ఇప్పటికీ సీడీలు ఉన్నాయి సోదరులారా. ఆ కింద భాగంలోనికి సౌండ్ సిస్టమ్ పంపిస్తే అక్కడున్న ఆత్మల అదేంటంటే నరకం కాదు, పాతాళం. అయ్యా, లూకాసు వార్తలో తండ్రివైన అబ్రహాము ఈ పాతాళములో పడి వేదన పడుచున్నానని ఒక ధనవంతుడు, అబ్రహాము కొడుకు, ధనవంతుడైన అతడు కేకలు పెడుతున్నాడు చూసారండి. ఆ స్థలం అన్నమాట అది. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము కొడుకులాగా, అయ్యా నువ్వు కేకలు పెడతా కూర్చుంటే వింటారండి. మీరు బాగా వినాలి. హల్లెలూయా. మరి మనకు అబ్రహాం కాపాడు అంటే అబ్రహాం ఎవరో తెలియదు కాబట్టి అన్యుల్లోంచి వచ్చిన వారికి తెలియదు. కానీ అమ్మని పిలుస్తావు, బాబుని పిలుస్తాం. వాళ్ళు అంటారు, బాబు ఇక్కడే ఉన్నానరా, మేము కూడా కంగారు పడకరా బాబు అని వాళ్ళు చెప్తారు. మేము ఇక్కడే ఉన్నాము, నీ ఏడుపులు వింటున్నాం, మేమే ఏడుతున్నాము కాబట్టి ఇక నీకేం సహాయం చేయగలమని చెప్పేసి నోరు పూచుకొచ్చున్నాం. అమ్మో అన్న లాభం లేదు, బాబు అన్న లాభం. కొద్దిగా మీరు సత్యమండి ఇది. అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ జీవ గ్రంథం, ఈ సత్య గ్రంథం, ఈ నీతి గల గ్రంథం భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని నోటిలోంచి వచ్చారు. ఆయన ఆత్మ ద్వారా పలకబడిన ప్రతి మాట ఇది. దేవుడు చెప్పిన మాటలు గల గ్రంథం బాబు ఇది. కాబట్టి నీకున్న కొండంత ఆకాశమంత జ్ఞానాన్ని పక్కన పెట్టి ఒక్కసారి నీవు మనసు బాగా పెట్టాలి. ఈ 1 కొరింథీ 15:45 అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఎందుకంటే రాత్రి నేను చాలాసార్లు గుండెప్తో వస్తాను, చాలా బలహీనతో ఇక్కడికి వస్తాను. కానీ అంత త్వరగా వాక్యాన్ని ముగించి వెళ్ళిపోయిన రోజు ఏదన్నా ఉంటే నా 45 సంవత్సరాల పరిచర్యలో అంటే నొప్పిని బట్టి చాలాసార్లు అయిందనుకుంటున్నాను, అలా ముగించానేమో తెలియదు. మరి ఇదే మొదటిసారి, నాకు జ్ఞాపకం లేదు. కానీ మీరు వినాలి. నేను అంత నొప్పితో వెళ్ళి రాత్రి ఈ విషయాలు చదివించాను. నేను అంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక చదివించలేదు, కానీ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుండి 14 వరకు డానుబాబు చదివాడు రాత్రి. అందులో 2 విషయాలు మీరు గుర్తించాలి. అర్థమవుతుంది మీకంటే బాగా. సృష్టిలో దేవుడు మానవుడికి మరణాన్ని పెట్టలేదు. మరణం లేదు, రోగం లేదు, కరోనా లేదు, కష్టం లేదు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. హల్లెలూయా.
ఏ రకమైనటువంటి బాధలు బంధకాలు ఏమీ లేవండి. హల్లెలూయా. ఏ రకమైన బాధలు బంధకాలు లేవు సోదరి సోదరులారా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి విషయం. అందరూ మనసు బాపెట్టండి ఇక్కడ, ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వెరీ గుడ్. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. సృష్టిలో దేవుడు మానవుడికి మరణాన్ని పెట్టలేదు, కానీ మానవుడు తన అవిధేయత వలన మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలమును తిను దినమున నీకు మరణం వస్తుంది. దేవుని మాటకు అయ్యా ఒక మాట, ఆదాము చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఫస్ట్లో పరిశుద్ధ దేవుని మాటను వారు నమ్మలేదండి. ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభములో ఏముంది చూడండి, వాక్యం చూసి చెప్పండి. ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభంలో ఏముందండి సోదరి సోదరులారా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. తర్వాత అది ఆ స్త్రీతో ఇది నిజమా, అది ఆ స్త్రీతో సర్పమనే సాతాను ఇది నిజమా ఏంటది? ఈ మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తినవద్దని దేవుడు మీతో చెప్పిన మాట అవ్వమ్మా. మీ ఆయన గారికి దేవుడి మీ ప్రేమ ఎక్కువ, ఆయనకి గౌరవం ఎక్కువ. హల్లెలూయా. ఆయనకి ఏమి ఎక్కువ? గౌరవం ఎక్కువ. అందువల్ల నేను ఆయనకే చెప్పుతాను, కానీ ఆయన బుస్సమంటాడు. అందుకని ఏం చేశాను, నువ్వు చాలా జ్ఞానం గలదా, నువ్వు చాలా తెలివి గలదా, నువ్వు చాలా అందమైందా, నువ్వు హల్లెలూయా. ఎవరైనా నిన్ను ఉప్పొంగించి నీ అంత అందగతి లేదు, నీ అంత జ్ఞానం కలదలేదు, నీవు ఇందా చెప్పాను కదండి, నీ చేతు అంటే ఎంత రుచిగా ఉంటుందో. హల్లెలూయా. అలాగ బాగా గమనించండి ప్రియులారా. అవ్వమ్మ చేసిన పొరపాటు ఏంటి చెప్పండి, చెప్పండి. నిజాన్ని సందేహించిందండి. అది నిజాన్ని అబద్ధంగా తీసుకుంది, సత్యాన్ని అబద్ధంగా తీసుకుందండి. అవ్వమ్మ చేసిన పెద్ద పొరపాటు. తీసుకుని ఏం చేసిందండి, ఆదాము రాకముందే ఏదోను తోటలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దాన్ని స్వేచ్ఛం చేయడానికి దేవుడు వీళ్ళిద్దరిని ఏదోలో పెట్టాడు. మరి ఏ మూలకెళ్ళి ఏ పొలం పనిలో ఉన్నాడో కానీ ఆయన వచ్చే లోపల అయ్యా హల్లెలూయా అవ్వమ్మ గారు దేవుడు వల్ల అయిపోవాలని పళ్ళు తినేశారు. తినేగానే ఏం జరిగిందండి బాబు, ఉన్న దేవుడి సంగతి తర్వాత, కానీ ఉన్న దేవుని రూపం పోగొట్టుకుంది. హల్లెలూయా. అవ్వమ్మ మీద ప్రేమతో ఆదాము గారు కూడా తినేశారు. చాలా జాతకినాలు. ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆవిడ దిగమ్మనుకుంటూ నేను మా వస్త్రంతో ఉంటాం ఎందుకు అనుకున్నాడు, ఏటో తెలీదు. ఆయన తినేశాడు. ఇద్దరు దిగంబర్లు అయిపోయారు. మనందరికీ తెలిసిన సత్యం ఇది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒప్పుకోక తప్పని సత్యం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. ఇక్కడ వినాలి, ఉపదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ దినం మీరు దృష్టి బాగా పెట్టండి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దీన్ని దుష్టుడు ఎలాగ అడ్డగిస్తున్నాడో నిలబడ్డ నాకు బాగా అర్థమవుతుంది. మీకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆలోచన నేను అందుకోకుండా దాన్ని ఎలా ఎత్తుకుపోతున్నాడో నాకు అర్థమవుతుంది.
మీరు ప్రార్థన పూర్వకంగా ఉంటే జయం పొందుతాం మనం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలండి. దేవుడు మానవుడు లోకములో మరణం పెట్టలేదు. మరణానికి మూలం ఏమిటో రోమీలకు రాసిన పత్రిక 6:12 చదవండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో. అయ్యా సోదరి సోదరుడా, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ నా 2 చేతులు జోడించి మీ కాళ్ళొట్టుకు బతిమాలుతున్నాను. మరణాన్ని, బాధల్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, ఈ కరోనా లాంటి వ్యాధుల్ని, ఏ వ్యాధి అయినా, క్షయ జబ్బు కానీ, అంటే టీబీ జబ్బు కానీ, ఆస్మా కానీ, క్యాన్సర్ కానీ, ఏ మరణకరమైన జబ్బు అయినా ప్రియులారా, దేవుడు మానవుడికి ఇవ్వలేదు, పెట్టలేదు. ఇట్లుండగా దేవుడు మానవుడికి ఏమిచ్చాడు? మీరు బాగా ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 28 దాకా చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఆలోచిస్తున్నారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. అయ్యా, భూమి మీద సృష్టిలో, ఈ భూమి మీద చూడండి, మనమే కాదు, జంతువులు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. మరి చింపాని అనే ఒక కోతి కూడా ఉంది, జంతువు. అది ఆడ జంతువు, మగ జంతువు ఉన్నాయి. ఆ చింపానీకి చూస్తే ప్రియమైన సోదరి సోదరులారా, మనవలే ఉంటాయండి అవి కూడా. నేను చెన్నై, మేము కేరళ రాష్ట్రం వెళ్తూ పగలంతా ఖాళీ అండి. సాయంకాలం ఉంది మాకు ట్రైన్ 7 గంటలకి. ఆ రోజునే మరి మేమందరం ఫస్ట్ 80లోనూ 81 గుర్తులేదు, చెన్నైలో ఈ జంతువులు ఉండే మ్యూజియంకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ మగ చింపానీలు 2 ఉన్నాయి. మేము కమలపూళ్ళు పట్టుకెళ్ళామండి. మీరు బాగా గమనించాలి. అప్పుడు నాకు పచ్చకాయలు లేవు, వచ్చినాయి అనుకుంటాను. మా చెల్లి మణి కూడా ఉంది అక్కడ, కేరళలో బాప్తిస్మం. 2 కాయలు నేను అలాగ వాటికి ఇలా ఇసురుగా 2 తీసుకుని తొక్కలు ఉంచుకుని కూర్చుని ఒక్కో తొన తింటూ తొక్కలు బయట పడేసేసి తొనలు తింటూ పిక్కలు చేసి నేను చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియుడా. ఈ సృష్టిలో మీరు వినాలి, ఎంతో గొప్ప సృష్టి ఉంది. అడవి మృగాలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన ఆవులు, గేదెలు. అయ్యా, మరి మీ కొండ గేదెలు కూడా ఉంటాయండి, కొండ గేదెలు. హల్లెలూయా. పుల్లు, సింహాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ దేవుడు కలుగుగాక 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 అని పలికిన దేవుడు ఆదామును, మనుషులమైన నిన్ను నన్ను, ఆదాము అనగా ఆది మానవుడు, మానవుడికి అన్నిటికీ డౌట్లేనండి. ఆదాం అంటే ఏంటి అసలు అర్థం ఏంటి? నాన్ సెన్స్. ఇలాగ ఆలోచిస్తారండి, నాన్ సెన్స్, నువ్వు సెన్స్ అని చెప్పి. ఏ సెన్సో కానీ ఒకటి మాత్రం బాగా గమనించి సోదరి సోదరుడు, నాన్ సెన్స్ గేమ్ సెన్స్ నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన పూర్వకంగా. ఎవ్వరు, అందరూ లైవ్లో వింటున్న వారికి నా 2 చేతులు జోడించెత్తున్నాను, ప్రార్థన పూర్వకంగా ఉండండి బాబు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇస్తేనే నేను మీకు ఇస్తాను. ఎందుకంటే నాకు ఏదో ఈ విద్యలో, అంటే వేదాంత విద్యలో నాకేమీ ప్రవీణత లేదు. నేను చదువు సంజు లేనటువంటి విద్య లేని పామరుని నేను. కాబట్టి మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంది? మనము నరులను చేద్దాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని
భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆ, దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, ఆ. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అవునగా చెప్పండి సోదరి సోదరులారు, భూమి మీద మనుషులు అనేవాడు స్త్రీ పురుషులే ఉన్నారు. వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆ, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. అర్థమైంది మీకండి? ఇంకేమన్నా కిందకి? సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. అయ్యా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దేవుడు ఆదిలో ఆదామును సృష్టించాడు. ముందు నేల మన్నును తీసి, అయ్యా అందుకే మనుషులు మన్ను కాబట్టి కాల్ చేసిన కప్పెట్టిన మట్టిలో మట్టి అయిపోతాం. మన్ను అనేది వెనకటి వల్లే మన్ను అయిపోద్దని లేఖనం చెప్తుంది. లేఖనం చెప్పినా చెప్పకపోయినా జరుగుతున్న గొప్ప సత్యం ఇది. హలో, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మరి కొందరిని కప్పెడతారు, కొందరిని కాలుస్తారు. కాలిస్తే బూడిద అవుద్ది. బూడిద ఎక్కడికి అవుతుంది? అది బూడిద మట్టిలోనే ఉంటుంది, మళ్ళా మట్టి అయిపోతుంది. హల్లెలూయా. నేల మన్నును తీసి ఒక పురుషుని ఆకారంలో దేవుడు కలుగు చేసి దానిలోనికి దేవుడు తన ఆత్మలో ఒక భాగాన్ని పంపించాడు. అప్పుడు నరుడు జీవాత్ముడు అయ్యాను. ఆ ఆదాము ఒంటరిగా ఉంటూ మంచిది కాదని దేవుడు ఆలోచించి ఆయనకి సాటైన సహాయముగా ఉండటానికి ఒక స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీని కలుగు చేసినప్పుడు ప్రియమైన సోదరి సోదరులారా, ఆదాము వలె వేరుగా చేయలేదు ఆయన. మరి ఏం చేశాడు? ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము 22 కానీ చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. హల్లెలూయా. అయ్యా, స్త్రీకున్న పేరేంటి? నారీమణి. పెద్ద పెద్ద కవులు చెప్తుంటారు నారీమణులు. స్త్రీలు ఎవరండి? ఈ నారీమణి ఎలాగొచ్చిందండి పేరు? దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ఎముకను తీసి ఆ ఎముకలో నుండి స్త్రీని కలుగు చేశాడు. పురుషునిలో బీజాన్ని, స్త్రీలో గర్భాన్ని పెట్టాడు. వీరిరువురు కలయిక ద్వారా అయ్యా వారిద్దరికి వివాహం చేశాడు దేవుడు. వారిద్దరి శరీర కలయిక ద్వారా ఈ ప్రపంచములో అనేక దేశాలు వారు, ప్రపంచములో భూమి ఎంతవరకు విస్తరించిందో, ఎంతవరకు మానవ జాతి విస్తరించి ఉన్నదో వారందరూ ఆది ఆదాము అవ్వల్లోంచి పుట్టిన ప్రజలమే. హల్లెలూయా. ఇలాగ సృష్టించబడిన మానవులకి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని మీరు లోబర్చుకుని విస్తరించండి. మీరు భూమి నిండా జనము ఉండాలి. అంతేగాని అక్కడ ఒక మరణం అనే మాట ఎక్కడా లేదండి. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు. మరి లేని మరణము ఈ లోకములోకి ఎలా వచ్చిందో
ఆ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అయ్యా 5వ అధ్యాయంలో 12 నుంచి ఏం చూస్తున్నాం? ఒక మనుషుని ద్వారా ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అయ్యా సహోదరి సహోదరుని ఒప్పుకోకపోయినా నేను హల్లెలూయా హల్లెలూయా కాసేపు నన్ను ఆదాం అనుకోండి, నేను ఆదామునే అంటే మొదట ఆదామును కాదు, అది ఆదాములోంచి పుట్టిన ఆదాము. బాగా గమనించాలి మీరు. హల్లెలూయా. దేవుడు నాలో మరణాన్ని పెట్టలేదు. మరి మరణం ఎలాగే లోకంలోకి వచ్చింది? మరణం నా సంతానానికి ఎలాగొచ్చిందని ఆలోచిస్తే ఒక మనిషిని ద్వారా పాపము అంటే ఏంటి? ఆ పాపం అయ్యా, మీరు మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఒక గంట నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోపోతే మానే బాబు ఏం చేద్దాం? నేను ఆ జ్ఞానాన్ని అంగీకరించలేకపోతే మంచిదే, ఊరుకో. హల్లెలూయా. అయ్యా వింటున్నారా? మన తెలుగు వాళ్ళు ఊరుకో అంటారు, మన ఏపీ తెలంగాణ ఊకో అంటారండి. చాలా జాగ్రత్తగానండి. మనం అంగీకరించకపోతే ఏం చేద్దాం? దాన్ని బట్టి సత్యం అబద్ధం అవ్వదు, ఏమవుతుందో చూద్దాం. మనం దేవునికి స్తోత్రాలు. నీవు మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తిను దినమున నిశ్చయముగా సస్తాం. ఏం చేసింది అవ్వమ్మ? అపవాదం వచ్చి ఏం చెప్తున్నాడు? ఇది నిజమా? మా అవ్వమ్మ కూడా పిచ్చిక తినేలేదండి. అవును, దేవుడు మాకు చెప్పాడు తినొద్దని. హల్లెలూయా. మీకు సందేహం రావచ్చు, అవ్వమ్మ ఎందుకు తిన్నది? మరి దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఎవరో తెలుసు కదా ఆవిడకి. కానీ అక్కడ అపవాదేసినటువంటి మంచి కుయక్తి ఏంటంటే, మీరు ఆ పండు తిను దినమున, మన తెలుగు బైబిల్లో దేవత వలె ఉందని ఉందండి 3వ అధ్యాయంలో. కానీ ఇంగ్లీష్లోకి వెళ్తే ఏముందండి? అక్కడ దేవుని వలె ఉంటారు. ఓ అవమాయ్, ఇవాళ దేవుడు ఉన్నాడు చూసావా? ఆయనంటే మీరు భయపడుతున్నారు, ఆయనంటే మీరు చాలా గౌరవిస్తున్నారు. ఆయన వస్తుంటే నీవు మీ ఆయన కలిపి పరిగెత్తుకెళ్ళి ఆయన చేతులు, ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోతున్నారు మీరు. ఆయన ఒకప్పుడు మీలాగా ఉన్నాడు. ఈ చెట్టు పండు తిని ఆయన దేవుడైపోయాడు. నేనే చెప్పాను తినమని, తిన్నాడు, దేవుడైపోయాడు. కాబట్టి అవ్వమ్మ గారు పాపం బాబు దేవుని వలె అవటాకి తిన్నదండి. తిన్న తర్వాత ఏం జరిగిందో చూస్తే ఆ 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అవ్వమ్మ తిన్న తర్వాత ఆదాముకి ఇచ్చింది, ఇద్దరు తినేశారు. వీళ్ళు ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేశారండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవాలి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా, అందరు మనసు పెట్టండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇదే పని మొదటి ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేసి, ఆ పాపము ద్వారా మరణము లేని ఈ లోకములోనికి హల్లెలూయా వారు మరణాన్ని తీసుకొచ్చారండి. అది మరణాన్ని దేవుడు లోకములో పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ మీరు నన్ను అడగవచ్చు, ఏంటి అంతకంటే చెప్తున్నాను. నేను చిన్నప్పుడు మరి కొంత భక్తి గల మాది
హిందూయిజంగా కొంత భక్తి గల కుటుంబం, పూజలు పునస్కారాలు గల కుటుంబంలో పుట్టాను నేను. ఎప్పుడు మరి పూజలతోనే ఉండేది. హల్లెలూయా. ఏదైనా పూజలు వచ్చినా, నోవులు వచ్చినా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగనిచ్చేవారు కదా మా తాత. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత భూమి మీద కొందరు రోడ్డు పక్కన అడుక్కునేటువంటి వారిని చూసేవాడిని. కాళ్ళు లేని వాళ్ళు, కుష్ఠరోగులు, కొందరు ధనవంతులుగా, కొందరు పేదవారుగా, పలు రకాల పరిస్థితులు గల మనుషులను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు. దేవుడు ఉంటే అసలు ఎందుకు ఇలా చేయాలి? ఆయనకి ఎందుకు ఈ పక్షపాతం? ఒకరిని ఒకరిని గొప్ప కోటీశ్వరుడిగా ఎందుకు దేవుడు చేస్తున్నాడు? ఇంకొకటి ఇలా రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునే స్థితిలో ఎందుకున్నాడు? అసలు దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి ఇక్కడ మీరు. ఏంటి పరిస్థితి? కాబట్టి మరి నేను మహాజ్ఞానిని కాబట్టి, మహా తెలుగువాడు కాబట్టి ఒక సిద్ధాంతానికి దేవుడు లేడు, ఏమి లేడు, అంతే అయిపోయి. నేను లేడని చెప్తే ఉన్న దేవుడు లేకుండా పోతాడా? అయ్యా, నేను పాడేరులో పనిచేస్తున్నప్పుడు ఇదే పని చేశాను. ఏ దేవుడు లేడని చెప్పానో ఆ దేవుడి రక్షించాడు. ఆ దేవుడి నామంలో ఈ రోజున నిలబడ్డాను, ప్రకటన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు గమనించాలి, ఈ దినం ఒక సత్యం గమనించండి. ఈ భూమి మీద ఇద్దరు పురుషులు పుట్టారు. బాగా గమనించాలి. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇద్దరని పుట్టారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. వీళ్ళిద్దరూ చాలా ప్రాముఖ్యమైన పురుషులు అన్నమాట. హల్లెలూయా. ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న ప్రాముఖ్యమైన పురుషులు అంటే ప్రియులారా, మీరు వింటున్నారండి? ఎందుకంటే ఇందాక మనం ఆది కాండంలో రోమీలకు రాసిన పత్రికలో ఆదాము రాబోవు వారికి 14వ వచనంలో ఆఖరి లైన్లో ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయి వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వారికి గురితై ఉండెను. అది ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మరి దీన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సృష్టిలో దేవుడు ఈ లోకములో మరణం అనే దాన్ని పెట్టలేదు. దేవుడు పెట్టని మరణము ఈ సృష్టి అంతటిని కలుగు చేసినటువంటి భూమి ఆకాశములను దాని అందలో ఉన్న సమస్తమును హల్లెలూయా జీవము గల దేవుడిని యెహోవా కలుగు చేశాడు. ఆ దేవుడు పెట్టని మరణం ఈ లోకంలోనికి ఎలా వచ్చింది? అపోస్తలుడైన పౌలు గారు దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి, ఆయనకున్న దైవ దర్శనాన్ని బట్టి ఒక గొప్ప సత్యం ప్రకటన చేస్తున్నాడు ఆయన. అదేంటంటే ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చింది అంటే దాని అర్థం అని చెప్తూ ఆ పాపము ఎలా ఏల్తా వచ్చిందో అన్ని మాట్లాడుతూ 14వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆఖరులోకి ఆదాము రాబోవు వానికి గుర్తయుండెను. ఈ మాట మీద మీరు దృష్టి పెట్టండి. అంటే హల్లెలూయా ఆ వ్యక్తి గురించే మనం మొట్టమొదటిగా ఈ ప్రసంగం ఉపదేశం ప్రారంభంలోనే ఒక మాట చదివాం. ఏ మాట అది? 1 కొరింథీ 15:45. మళ్ళా చదువు నాయనా. ఇందు విషయమై
ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉన్నది అని రాయబడిన తర్వాత కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ప్రియులారా, ఈ దినం ఇది పూర్తి కాదు, కానీ ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మనం లైవ్లో మంగళవారం కూడుకుంటాం, లక్షవారం కూడుకుంటాం. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడి వీటి మీద ఒక పరిపూర్ణమైనటువంటి మరియు విశదీకరణ దేవుడు ఒక పరిపూర్ణమైన ఆలోచన మనకి ఇచ్చేలాగా మీరు ఎక్కువగా ప్రార్థించమని ప్రభువునందు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఇక్కడ వినాలి మీరు. ఈ మరణము లేని ఈ లోకములోనికి మరణము ఎలా వచ్చింది? అయ్యా, ఒక మనుషుడు చేసిన పాపమునకు వచ్చి జీతము మరణం. అర్థమైందండి? ఈ ప్రపంచంలో కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయండి. ఎందుకు న్యాయస్థానాలు చేసే పని ఏంటి? ఏ పాపం చేయని తీసుకెళ్ళి జైలు పడతారా? చెప్పండి. ఒకరికి మరణ శిక్ష విధించాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి మరణానికి కారణమైంది చెయ్యాలి. మరణానికి కారణమైన పని చేయకుండా మరణమనే శిక్ష ఏ న్యాయస్థానంలో కూడా ఏ న్యాయస్థానం అమలు చేయదండి. అలాగే నా ప్రియులారా, ఆది మనుషుడు పాపము చేసి ఆదామును చూడండి, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు పాప స్వభావంతో చేయలేదండోయ్. మనము నరులను చేద్దాం, వారు మన పోలికలో ఏముంది? మన చదువున్న మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే దాని అర్థం ఏంటండి? దేవుడు ఆదాము అవల్ని కలుగు చేసినప్పుడు దేవుడు పోలికలు, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆదాము పరిశుద్ధుడే, దేవుడు నీతిమంతుడు కనుక ఆదాము నీతిమంతుడే, దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆదాము ప్రేమ గలవాడే. దానివల్ల తినేసేటువంటి పండు ఆయన అవం ఇచ్చిన పండు. హల్లెలూయా. దేవునికి ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయో, దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు షెరూబులు దేవుని దూతలు 24 గంటలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అదే పరిశుద్ధత ఆది ఆదాముకి అవ్వకుంది. దేవుడు నీతిమంతుడు కనుక ఆదాము అవ్వలు నీతిమంతులుగానే ఉన్నారు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆదాము అవ్వలు ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు. పాపం లేదు, శాపం లేదు, కీడు లేదు, ఏమీ లేదు, అన్నీ హల్లెలూయా దేవుని గుణలక్షణాలే ఉన్నాయి ఆదాము అవ్వల్లో. ఆ ఆదాము అవ్వలు పరిశుద్ధుడైన దేవునికి విరోధముగా పాపం చేసి ఏమన్నాడు దేవుడు అండి? పండు తిను దినమున నిశ్చయముగా చస్తా. తింటేనే, ఇప్పుడు కదే కదయ్యా మన ఇండియా చట్టం, నువ్వు తప్పు చేస్తేనే శిక్ష. హలో, చూడండి ఒక మాట, ఈ మధ్యన న్యూస్లో ఏమంటున్నాం, చాలా బ్యాంకుల్లో క్యాషియర్లు, కొన్ని బ్యాంకుల్లో మేనేజర్లు కూడా డబ్బు వాళ్ళ అవసరాల కొరకు ఎక్కువ వాడేసో, లేకపోతే ఎవరి పేరునో, వాళ్ళ పేరుని వీళ్ళ పేరుని అప్పులు తీసేసుకుని మరి ఆఖరికి ఆడిట్ జరుగుతున్నప్పుడు వీళ్ళు గైరైపోతున్నారు. ఆ ఉద్యోగం విడిచిపెట్టి ఎవరికీ కనపడకు, ఇళ్లలోకి మరి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోతూ ఉన్నారండి. అదే జరిగింది ఆదాముకు పాపం. అయ్యా, ఆ పండు తిన్నం చేపు చూడండి ఒకసారి మీరు ఆదికాండం 3:11 వచ్చిన కానీ చదవండి. అందుకు ఆయన నీవు దిగంబరు అని 10 వచ్చిన
అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు 9 చదువునేనా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, దేవుడైన యెహోవా అయా ప్రతిరోజు దేవుడు ఆదామును పిలుస్తూనే ఉన్నాడు. ఏదో తోటలోకి వచ్చినప్పుడు ఆదాము అవ్వ కూడా దేవుని ఎద్దుకు వెళ్ళిపోతున్నారు. కానీ వినాలి మీరు ఇక్కడ, హల్లెలూయా, ఈ సాతాను లేక సర్పమని ఇంకొక దేవుడు వీళ్ళకి పండు తినిపించాడు. అయ్యా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. వీళ్ళిద్దరు పండు తినేశారు, దిగంబరులైపోయారు. దేవుడు ఎప్పుడు వీరిని దర్శించడానికి, వీరితో గడపడానికి పరలోకము నుండి ఈ ఏదోను తోటలోకి ప్రతిరోజు వస్తున్నాడు ఆయన. ఈ పండు తిన్న రోజు కూడా వచ్చారు. దేవుడు ఎప్పుడైతే ఆదాము అని పిలిచాడో, ఆయన ఎప్పుడు అవ్వాని పిలలేదండి, ఆయన ఆదామని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఆదామని పిలవగానే అవ్వ ఆదాము ఇద్దరు పరిగెత్తుకెళ్ళి ఆయన ఎదురుగా వెళ్ళి, చూడండి పిల్లలకి పెద్దోళ్ళు పూర్వం మా చిన్నప్పుడు, హల్లెలూయా, మీరు వినాలండి ఇక్కడ, మీరు దేవునికి స్తోత్రాలు బాగా గమనించండి. పిల్లలకి ఏమన్నా తెత్తారని చెప్పేసి పెద్దోళ్ళు బయటికి వెళ్ళి వచ్చాడు, పిల్లలు పరిగెట్టుకు వెళ్ళివారండి వాళ్ళకి ఎదురుకుంటా. హల్లెలూయా. పొద్దుటే మా కిట్టమ్మ గారు, నేను మాట అన్నాను, బోల్డ్ చాక్లెట్లు వస్తున్నాయి, ఇలా వస్తున్నాయండి, పురమాయించని తెస్తున్నారు, అవి నేను లిజికి ఇచ్చేస్తాను, నీకు ఏమన్నా అన్నానండి. ఆవిడ పాప నా గదిలో ఉన్నాయనుకుంది, ఏడు తెలియదు కానీ మొత్తానికి గదిలోకి వచ్చేసిందండి. నేను అన్నాను, ఏమన్నానండి, ఆవిడ చెప్పిందండి, నీ గది చూడడానికి వచ్చాను, చాక్లెట్ గురించి కాదండి. ఎందుకు వచ్చిందండి ఆవిడ గది? నా గది చూడటానికి వచ్చిందండి. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన సోదరి సోదరులా. ఎందుకంటే రాగానే టేబుల్ మీద చాక్లెట్ ఉంది, అది పొన్న మా మనోడు నా గదిలోంచి ఆయన తీసుకెళ్ళి టేబుల్ పెట్టాడు, ఓపెన్ చేయలేదు, తినలేదైనా. ఆవిడ దాన్ని తింటా ఉందన్నమాట వెళ్ళిపోతే. హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. చిన్నపిల్లలకు వాళ్ళకి చాక్లెట్లు కావాలి. ఇప్పుడు మనకేం కావాలి? జీవం కావాలి ప్రియులారా. మనకేం కావాలండి? ఇప్పుడు క్రీస్తులో ఉన్న జీవం కావాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం, దృష్టి పెట్టండి బాగా. హల్లెలూయా. ఎందుకంటే మరణాన్ని బట్టి చాలామంది దేవుని దూషిస్తూ ఉంటారు. అలా దూషించిన వాళ్ళు నేను ఒకడిని. వారికున్న ఇబ్బందులు, ఇరుకులు, జబ్బులు, బాధలు, కష్టాలు, అప్పులు, తిప్పలు, మనుషులకి ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉందండి, బలహీనత. వాటిని బట్టి ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు సోదరి సోదరులారా. దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు నీవు నేను ఆలోచించేలాగా దేవుడు మనల్ని కలుగు చేయలేదు. ఆయన మంచిగానే చేశాడు. ఆయన మానవుడిని సృష్టించినప్పుడు ఎక్కడ తప్పు చేయలేదండి దేవుడు. మరణం పెట్టలేదు, రోగం పెట్టలేదు, కష్టాలు పెట్టలేదు, దరిద్రత పెట్టలేదు, రోగాలు పెట్టలేదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి, ఏలుడి ఏలుడి అన్నాడే తప్ప సావమని చెప్పలేదండి. కాబట్టి సావమని చెప్పని మనకి సావు ఎలా వచ్చింది? ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరు. మరణం పెట్టని మనకి మరణం ఎలా వచ్చింది? ఒక మనిషిని రోమా 6:12 చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక మనిషిని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను. హల్లెలూయా. ఒక మనిషిని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగు ప్రవేశించెను, అలాగుననే
మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అలాగుననే ఎలాగూ అయ్యా మీరు గమనించాలండి, మనుషులు చేసిన పాపానికి ఏమొచ్చిందండి? మరణం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పాప మరణమునకు విరుగుడు లేదా, విముక్తి లేదా? మానవుడు ఎప్పుడు పాపముల చేత ఏలబడాలా? మరణముల ద్వారా బాధింపబడాలా? ఎప్పుడు మరణపాత్రుడిగా దుఃఖాక్రాంతుడిగా రోగాలతో బాధపడుతూ ఉండవలసిందేనా? ఎప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, అప్పులతో బాధపడుతూ ఉండవలసిందేనా? ఇదేనా మానవుడికి? అది కాదండి. అది సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం అది కాదు. మరి సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం ఏంటి మన విషయంలో? సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఫలించాలి. అది కాను 1:26 నుంచి 28 చూస్తూ ఉంది. మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప మరణం కానీ, రోగం కానీ, పాపాన్ని కానీ ఏ కీడును దేవుడు మానవుడు కలుగు చేయలేదు. ప్రియమైన సోదరి సోదరులు, కనుక ఒక ఆదామును మొదటి మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములోనికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము చేసిన 14 అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గురుతేయుండెను. అది అయ్యా వింటున్నారా? మరణము లేని ఈ లోకములోనికి మరణం వచ్చింది. బాగా మనసు పెట్టండి సోదరి సోదరులారా. మరణము లేని లోకములోనికి మరణం వచ్చింది. అయితే ఆ మరణం ద్వారా మనుషులు చనిపోతూ ఉన్నారు. పాపము మనిషిని ఏళ్తుంది, మరణం ఏళ్తుంది. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఈ ఆదామును మొదటి మనుష్యుడు బాబు ద్వారా ఈ లోకములోనికి పాపం ద్వారా మరణము వచ్చింది అని చెప్తూ 14వ వచనంలో ఆదాము రాబో వారికి గుర్తై ఉండెను ఉంది. మరి చూడండి, ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 ఉంది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. బాగా గమనించాలి ప్రియులారా. మొదటి ఆదామును మనుషుని ద్వారా మరణము లేని లోకములోనికి అతడు చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చింది. అతని ద్వారానే మానవ జాతిని మరణం ఏళ్తా ఉందండి. ఈ భూమి మీదకి మరణాన్ని తీసుకొచ్చిన ఈ మొదటి ఆదాము అనే వ్యక్తి ఉన్నాడు, చూసారా? అతడు ఎవరు? జీవించు ప్రాణి. అతడు ఎవరండి? అతడు జీవించు ప్రాణి. ఈ జీవించు ప్రాణి గురించి పౌలు గారు మరి ఈ రోమీయులకు రాసిన పత్రిక 6:14 వరకు వచ్చి 14వ వచనంలో ఒక నిరీక్షణ మనకు కనపడతా ఉంది. ఇదిగో ఈ పాప మరణము లేని ఈ లోకములోనికి జీవించు ప్రాణి అయ్యున్న ఆదాము ఎలాగ పాపము ద్వారా మరణాన్ని తెచ్చాడో
అలాగే ఇంకొక మనుషుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? అతడి పేరేమిటి? కడపటి ఆదాము. మొదటి ఆదాము, రెండవ కడపటి ఆదాము. మీరు బాగా వినాలంటే ఇంక మూడు ఆదాము లేడు అక్కడ. కడపటి అంటే మాటకు అర్థం ఏంటండి? తర్వాత ఎవరు లేరు. ఈ మొదటి ఆదాము ద్వారా పాపము లేని లోకములోనికి పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది మనకి. అయితే కడపటి ఆదామును యేసుక్రీస్తు దేవుడు యోధా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము అనే పట్టణంలో, బెత్లెహేము అనే ప్రాంతంలో కన్యకైన మేరీ అనే కన్యక గర్భము ద్వారా అయ్యా యేసు ప్రభుని భూమి మీద శరీరధారిగా కనిన ఆవిడ పేరు ఏంటండి? మరియా. ఆమె దేవుని ఆత్మ ద్వారా గర్భం ధరించి యేసు క్రీస్తు అని పేరుతో ఒక బాలుడిని కన్నది. అతడి పేరు ఏంటండి? కడపటి ఆదాం. ఈ కడపటి ఆదామని యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? అయ్యా, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదండి. సోదరులారా, దయించి దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనిషి ఆత్మ, ప్రాణము, శరీరం, మూడు విభాగాలు. మన ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, నిమ్మకాయ రసం కొద్ది పడినప్పుడు మరలా నీళ్ళు పోసుకునే వరకు ఆ బాధ ఇంత అంతా కాదండి. నాకు అప్పుడు అనిపించింది, అయ్యో నేను రక్షించబడకపోతే నా ఆత్మ, నేను అయ్యా నా దేహానికి ఈ వస్త్రం ఎలాగా ఉందో క్రీస్తు దాస్ అనే నేను ఉన్నాను. క్రీస్తు దాస్ అనే నాకు ఈ దేహము, ఈ కనపడే దేహం ఉందో చూసారా, ఇది ఒక వస్త్రములాడదండి. ఈ దేహంలో నేను ఉన్నంత కాలం దీనిని గిల్లేవనుకోండి నొప్పొస్తుంది. బ్లేడ్ ఇచ్చుకుని కానీ చిన్న చాకు ఇచ్చుకొని ఇలా కోసామనుకో సిర్రమంటది. ఈ దేహంలోంచి నేను వెళ్ళిపోయిన తర్వాత బయటికి మీరు ఒక 100 మంది కలిసి, మరి 100 మంది ఒక వ్యక్తిని కొయ్యలేరు కాబట్టి 10 మందిని కలిసి మీరు ముక్కల కింద కోసేయండి ఈ గ్రీసు శరీరాన్ని. అమ్మో అండవు, బాబు అండవు, ఏమండవు. అయ్యా ఒకవేళ మా మనడు వచ్చేటే మీరు మా తాత ఇలా కోసేస్తున్నాను అడిగినా ఆయన అడగాలేమో తప్ప నేను కిమ్గా ఉంటానంతే. అంటే నా శరీరం ఏమీ మాట్లాడు. ఏం జరిగింది అక్కడ? సోదరులారా, 2 చేతులు జోడించాలి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏం జరిగింది అక్కడ? క్రీస్తుదాస్ అనే వ్యక్తి అంతరంగ పురుషుడు శరీర పురుషుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బాధపడేది ఎవరు? శరీరం కాదు. అప్పుడు వింటున్నారా? క్రీస్తుదాస్ అనే అంతరంగ పురుషుడు ఈ శరీరం అనే వస్త్రము లోపల నివసించినప్పుడు, ఇందా చెప్పాను కదా, నిమ్మకాయ తలకు రుద్దుకుని ఆ జిగురు అది పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఆ గడ్డ గీస్తోడు కూర్చొని రేగుతూ ఉంటుందండి, మండిపోతూ ఉంది. హల్లెలూయా. వింటున్నారా? మీరు బాగా వినాలి. శరీరం మండుతూ ఉంది, మీరు వినాలండి. హల్లెలూయా. మరి నేను శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ముక్కి చెక్కలుగా కోస్తే నేనేం మాట్లాడను, అంటే ఈ శరీరం ఏం మాట్లాడను.
ఎందుకని శరీరంలోంచి నేను వేరైపోయాను కాబట్టి. ప్రియమైన సోదరి సోదరుడా, మొదటి ఆదామను మనుషుడు ద్వారా పాపము లేని లోకములోనికి పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చి జీతము మరణం వచ్చింది. ఒకటి శారీరక మరణం, రెండు నిత్య నరకాగ్నిలో పడవేయబడి ఆరని అగ్నిలోనికి వెళ్ళి మరణం. అందుకే చాలామంది చచ్చిపోయినప్పుడు, పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే పేపర్లో చూస్తుంటాం, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. బాబు హల్లెలూయా, వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ చచ్చిపోయినాడు గురించి మేము ప్రార్థిస్తున్నాం అంటారు. అందరూ చెప్తుంటారు ఈ మాట. ఎవరైనా చనిపోతే పెద్ద వాళ్ళందరూ వాడుతూ ఉంటారండి. హలో అంటే దాని అర్థం ఏంటి? అయ్యా నువ్వు దేవుడిని ఒప్పుకోపోయినా సత్యం ఒప్పుకుంటున్నావు. అయ్యో అవును, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయాడు అయినా కనుక ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ప్రియమైన సోదరి సోదరులారా, శాంతి ఎక్కడొస్తుంది? సమాధానం ఎక్కడొస్తుంది? ఆదామును మొదటి మనుషుని ద్వారా ఈ లోకములోనికి పాపం వచ్చింది. ఏమొచ్చిందండి? ఆదామును మొదటి మనిషిని ద్వారా ఈ లోకములోకి పాపం వచ్చింది. కడపడి ఆదాము ద్వారా ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. ఈ లోకానికి పాపం ద్వారా వచ్చే మరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఒక జీవించు ప్రాణి. అయ్యా మరి జీవాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే నిత్యము జీవించి ఉండే భాగ్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? కడపటి ఆదామైన యేసుక్రీస్తు. మొదటి ఆదాం అంటే లోకానికి పాపం వల్ల పాపానికి వచ్చి జీతము మరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జీవించు ప్రాణి. కానీ ప్రియులారా, ఈ లోకానికి జీవాన్ని తెచ్చాడు చూసారా, ఆ వ్యక్తి జీవించు ప్రాణి కాడు. మరి ఎవరైనా జీవింపచేయు ఆత్మ. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి త్వరగా, మీరు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. 15 నుంచి చదవండి. 6వ అధ్యాయం 10 నుంచి 15. 14లో ఆదాము రాబో అని గుర్తేండి. ఆదాము అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. యాలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలము వచ్చినదై. అయ్యా ఈ మాట బాగా గమనించండి. మరణము ఒక మనుషుని అపరాధ మూల ద్వారా వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు. నీతి దానము సోదరి సోదరుడా, దేవుడు 2000 సంవత్సరాల పూర్వము కన్యకైన మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా దైవ మానవుడిగా మానవ శరీరాకారమును ధరించి
ఈ లోకమునకు లోనికైన వచ్చి 33.5 సంవత్సరాల వయసులో సర్వ పాప పరిహారార్థమే రక్త ప్రోక్షణ అవశ్యం, తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమను. మన హిందూ వేదాల్లో రాయబడ్డ ఆ వేదంలో రాయబడినటువంటి ఆ శ్లోకాన్ని నెరవేర్చడానికి ఆయన దైవ మానవుడిగా కన్యక గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయనకు తీర్పు తీర్చి సిలువకు అప్పగించిన పిలాతు ఒక మంచి మాట చెప్పాడు. ఈయనలో మరణమునకు తగిన నేరం ఏది నాకు కనపడలేదు. ఆయనకు తీర్పు తీర్చిన జడ్జీలందరూ అదే చెప్పారు. కానీ ప్రజలు సిలువ వేయమన్నప్పుడు సిలువకు అప్పగించబడ్డారు. ఎందుకు? నా పాపం నీ పాపం నుండి విడుదల చేసి నీతి అనే దానాన్ని మనకి ఇవ్వటానికి. బాబు, సోదరి సోదరుడా, నీతి దానం. లోకంలో మనుషులు అన్ని దానాలు చేస్తారు, కానీ ఇప్పుడు మానవుడికి కావలసింది నీతి దానం. నీతి దానం పొందిన వారికి ఏం జరుగుతుందో చెప్పి నేను ముగిస్తాను. మరణము ఒకని 17వ వచనం, రోమారు 17, మరణము ఒకని అపరాధ మూలమును వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును, అయ్యా కృపా బాహుల్యం, నీతి దానమును, అయ్యా దేవుని కృపా బాహుల్యం. దేవుడు మన ఎడల కృప చూపించాడు. చనిపోయి మరలా బ్రతికే అవకాశం లేని నీ ఎడల, నా ఎడల, సోదరి సోదరుడా, ఆయన తన కృపా బాహుల్యాన్ని కనుపరిచాడు. కృపా బాహుల్యము, నీతి దానము, నీతిని దేవుడు మనకు దానంగా ఇచ్చాడండోయ్. దాని ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. ఒకప్పుడు నేను అవినీతిమంతుడిని, పాపిని, భ్రష్టుడని. కానీ దేవుడు కుమారుడిగా జన్మించి నా నిమిత్తం సిలువలో మరణం పొంది ఆయన సిలువ మరణ బలియాగ, సిలువ మరణ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను రక్షించి ఏం చేశాడు? ఆయన నీతి దానం, నీతి అనే దానాన్ని నాకు ఇచ్చాడు. నీతి దానము పొందువారు జీవము గలవారే. అదే నీతి అనే దానాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు నా పితరుడైన ఆది ఆదాము, నేను మానవుడిగా భూమి మీద జన్మించడానికి ఒక మూల పురుషుడు ఉన్నాడు, ఆది ఆదాము. అతడు జీవించు ప్రాణి, అతడు మొదటి మనుష్యుడు ఈ లోకంలో. అతని ద్వారా వచ్చిన పాపము కడపడి ఆదామైన యేసుక్రీస్తు, అతడి ద్వారా వచ్చిన పాపానికి వచ్చు జీతం, మరణమైన జీతాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో సర్వ పాప పరిహారార్థమే రక్త ప్రోక్షణ అవశ్యం, తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. ఆయన శరీరధారిగా, మానవ శరీరాకారంలో శరీరధారిగా పుట్టి ఆయన పుణ్య రక్తాన్ని సిలువలో దారబోసాడండి ప్రియులారా. ఆ రక్తం ద్వారా, ఆయన సిలువ మరణం పునరుత్థాన యాగము ద్వారా నీకు నాకు ఈ ప్రపంచంలో మానవుడికి రక్షణ దొరికింది. పాపం అనేది కొట్టివేయబడి, అయ్యా నీతి అనే దాన్ని దేవుడు, నీతిని దేవుడు మానవుడికి యేసుక్రీస్తు ద్వారా దానంగా ఇచ్చాడు. ఆ నీతి దానం నీవు ఎవరు పొందుతున్నారు, వారికి ఏమవుతుంది చెప్పండి? వారు జీవము గలవారే. అంటే మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణం పోయి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు జీవము గలవారే. మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. బాబు, ఇది క్రీస్తులో ఉన్న రక్షణకున్న మర్మం ఇదండి. మరణము చేత, పాపములొచ్చు జీతమును మరణము చేత, అయ్యా మీరు వినాలి, దేవునికి స్తోత్రాలు.
చూడండి 14 ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఇది 14 రోమా 5:14. ఇప్పుడు 17 ఏముంది? నీతి దానము పొందువారు జీవము గలవారే, మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే, అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన జీవము చేత వేలబడతారు రక్షించబడిన దేవుని ప్రజలు. ఎందుకు భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది? క్రైస్తవ మత విస్తారణ కొరక? నో. నీతి దానము ద్వారా ఏమవుతుందండి? అయ్యా, ఒక మొదటి మనుషుడు వల్ల వచ్చిన ఆ ఆజ్ఞాతిక్రమనే పాపం వల్ల వచ్చిన మరణం పోయి ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణలోకి వచ్చిన వారు, యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వారికి జీవము ఆయన ద్వారా వస్తుంది. వారు జీవము గలవారే, మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కనే ద్వారా జీవము చేత ఏలబడతారు. అంటే మొదటి మనుష్యుడు పాపం చేశాడు. పాపము చెయ్యని వారి మీద కూడా మరణం ఎలా ఏలిందో అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది? పాపము ద్వారా చచ్చిన నన్ను, పాపం ద్వారా నరకపాత్రుడైన నన్ను యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ద్వారా, యేసుక్రీస్తులో ఉన్న జీవం మరణమైన బంధించలేదండి. సిలువేశారు, చంపారు, సమాధి చేశారు, 3వ దినాన తిరిగి మృత్యుండై లేచాడు. ఆ జీవమే ఈనాడు, ఆ జీవము ద్వారా ఈనాడు నేను ఏలబడుతున్నాను. నేనే కాదు, ఈ ప్రపంచంలో క్రీస్తునందున్న ప్రతి వారు. రోమీలకు రాసిన పత్రిక 8:1 ఏముందండి ప్రియులారా? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. చదవండి అన్నమాట. ఇప్పుడు క్రీస్తు యేసునందు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మీయ చదువు బాబు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమం నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా! ఎంత భాగ్యం అండి ఇది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. ఎందుకని? క్రీస్తు యేసునందున్న వారికి ఉన్నది ఏంటి చెప్పండి? మళ్ళీ చదువు మాట, తర్వాత మాట. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి. అయ్యా వింటున్నారా? జీవించు ప్రాణి అయ్యున్న ఆదామును మొదటి మనుషుని ద్వారా నేను పాపినయ్యాను. అతడు పాపము నన్ను ఏళ్తా ఉంది. అతడు చేసిన పాపం, నేను చేసిన పాపం కలిపి నన్ను ఏళ్తుంది. కాబట్టి నేను మరణపాత్రుడను. గనుక ఈ మరణపాత్రుడైన నన్ను రక్షించడానికి రెండవ ఆదాము, కడపడి ఆదాము, ఆ 1 కొరింథీ 15:45 రాయబడినట్లు ఆ జీవింపచే ఆత్మ ఉన్న క్రీస్తు ద్వారా నేను రక్షింపబడి నీతిమంతుడిగా తీర్చబడి ఆయన శిలువ మరణ బలియాగము ద్వారా దేవుడు క్రీస్తునందు నన్ను నీతిమంతునిగా చేశాడు. నేను నా పాపాలు ఒప్పుకుని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. నేనే కాదు, యేసును నమ్మిన వారందరికీ దేవుడు నీతి అనే దానాన్ని ఇస్తున్నాడండి. ఇవాళ మనకు కావాల్సింది నీతి దానం. ఆ నీతి దానం పొందిన వారు రక్షింపబడి మరి నిశ్చయముగా మరణం చేత ఏలబడరండాడు, జీవము చేత ఏలబడతారు. అందుకే ప్రియులారా, నేటికి 46 సంవత్సరాలు బట్టి ఏ వైద్య సహాయం లేకుండా 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. 3వసారి ఈ గ్రామంలోనే సోదరుడు సింగినటి చిన్న బెగర్ అనే ఆయన చేతిలో ప్రాణం పోయిందండి. 1993వ సంవత్సరం జూలై 12 ఇదే నెల
మూడోసారి హార్ట్ అటాక్. హల్లెలూయా. ఇదే నెల అండి. చాలామంది వచ్చి చెప్పారు, బాబు ఇక్కడి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా. అప్పుడు నేను రాజదూత బండి ఉండేది. ఇప్పుడు ఆ బటన్ సాటర్లు కాదండి, కిక్ కొట్టాలండి. దేవునికి స్తోత్రం. 26 రోజులు నేను బెడ్ మీద మంచం మీద ఉన్నాను. 27వ రోజు లెగిసాను. దేవుడు నా నోరు తెరిచాడు. ఇప్పటికీ నా నోరు మూయబడలేదు. 1993 జూలై 12. ఇప్పుడెంత? 2021 సంవత్సరం జూలై 18. అదొక 7, దగ్గర 28 సంవత్సరాలు పూర్తయిపోయి 29వ సంవత్సరంలోకి దేవుడు నన్ను పంపాడు. అయ్యా, నేనేదో గొప్ప వ్యక్తిని చెప్తలేదు. నేను ఎప్పుడు ఒక మంటి పాత్రే, ఒక బలహీనుణ్ణే. కానీ నన్ను రక్షించిన దేవుడు గొప్పవాడు. ఆయన భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నా ఆది పితృడైన ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని నిరర్ధకం చేసి, ఒక అద్భుతం ఏంటంటే మరణము నిరర్ధకమైపోయింది. నా విషయంలో మరణం ఏమైపోయింది? నిరర్ధకమైపోయింది. దేవుడు క్రీస్తులో ఉన్న జీవాన్ని నాకు ఇచ్చాడు. విశ్వాసులకి అయ్యా శరీర మరణం ఉంది కానీ నరకం అనే మరణం లేదండి. ఆ మరణం నిరర్ధకమైపోయింది. దేవునికి స్తోత్రాలు. రెండో మరణం మన విషయంలో ఏమైందండి? నిరర్ధకమైపోయింది. హల్లెలూయా. నిరర్ధకం అంటే అర్థం ఏంటండి? ఇక లేదు, కొట్టివేయబడిందండి. ఆ రీతిగా రెండో మరణాన్ని దేవుడు, ఆ నరకాగ్ని అనే రెండో మరణాన్ని తీసివేసి మన శరీర మరణం తర్వాత ఆ మోక్షరాజ్యంలోకి, ఆ పరలోకంలోనికి ఆయన మనలను తీసుకుని పోతారు. దేవునికి స్తోత్రం. విమోచించబడిన దేవుని ప్రజల విషయంలో ఏం జరిగిందండి ప్రియులారా? మరణం ఏం చేయబడిందండి? నిరర్ధకం. ఉన్న మరణం పోయిందండి. ఎందుకని? మరణానికి కావలసిన ఆ పాపం వల్ల వచ్చే జీతమును, ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో అనుభవించారు. దాని ద్వారా గొప్ప రక్షణ మనకి ఇవ్వబడింది. మన విషయంలో మరణం నిరర్ధకమైపోయింది. మరణం లేదు. నువ్వు రక్షించబడి క్రీస్తు కృపలో నిలకడగా ఉండి ఆయన మార్గంలో ఈ శరీరంలో జీవించినంతకాలం ఆ మార్గంలో నడుచుకుంటూ ఆ పరిశుద్ధ దేవుని సంపూర్ణ చిత్తం నెరవేరుస్తూ ఉంటే, సోదరి సోదరుడా, నీ విషయం, నా విషయం, అందరి విషయంలో మరణం ఏమైపోయిందండి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. మన విషయంలో మరణము నిరర్ధకమైపోయింది. మరణం లేదండి ఇక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి సమయంలో నా మాటలు నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఇంకొక మాట కూడా చదవండి. 18 వచనం. కాబట్టి తీర్పు, రోమా 5:18. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలం వచ్చినదే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయేనో, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయేను. హల్లెలూయా. జీవప్రదమైన నీతి అంటే జీవించే భాగ్యాన్ని దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, విమోచించబడిన దేవుని ప్రజలు మరణం చేత ఏలబడరండి. ఎప్పుడు క్రీస్తు జీవము చేత ఏలబడతారు. ఆ జీవములో వారు బతుకుతారు. అలాంటి జీవం గలవారుగా ఉండటానికి క్రీస్తునందు దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. విమోచించబడిన వారి విషయం, రక్షించబడిన దేవుని ప్రజల విషయంలో మరణము నిరర్ధకమైపోయింది. మరణం లేదండి. అందుకే ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ. మన విషయంలో మరణం నిరర్ధకమైంది. రక్షించబడిన వారి యొక్క జీవము చేత. ఎందుకంటే నీతి దానం, క్రీస్తు ద్వారా నీతి అనే దానాన్ని పొందినవారు క్రీస్తు యేసు యొక్క జీవము చేత, అంటే దేవుని జీవము చేత
మరి ఏలబడుతూ మరి నిశ్చయముగా మనం జీవం గలవారుగా ఉంటాం. ఏ భయము లేదండి. కరోనా వచ్చి చంపేద్దేమో, లేకపోతే ఏదో వచ్చి మనల్ని ఏదో చేద్దానే భయం, ఆందోళన క్రీస్తునందున్న విశ్వాసులకి లేదు, ఉండదు, ఉండకపోదు. దేవుడు మన వెనుకిడిలో ఈ ఉపదేశంను బహుగా ఫలింపచేసి ఆయన కృపలో మనలందరినీ భద్రపరిచి కాపాడి సంరక్షించునుగాక. డాన్ బాబు వచ్చి ముగ్గురు ప్రార్థన చేస్తారు. అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ప్రతి అమూల్యమైన ఆలోచన బట్టి, ప్రతి విధమైనటువంటి జీవం గల తలంపులు ఆలోచనలతో నింపిన ఆ మహాదేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దానిలో వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆత్మ మనలను కనికరించి ఈ బలహీనమైన ఘట్టం, నిన్న రాత్రి మీరు చూశారు లైవ్లో, చాలా బలహీనంగా ఉన్నాను. కానీ దేవుని ఆత్మ నన్ను బలపరిచి ఏదైనా నన్ను ప్రేమించి మనందరినీ ఆయన ఆత్మ ద్వారా ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి మాట్లాడింది నేను కాదు ప్రియులారా, ప్రభువే ఆయన ఆత్మ ద్వారా మనల్ని ప్రేమించి మాట్లాడిన దేవునికి అందరము స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, ఘనత మీకు, ప్రభావం మీకు, మహిమా ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఘనత మహిమ ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు మహిమ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ప్రభువా, ఈ బలహీనమైన ఘట్టాన్ని ఇంతవరకు నిలవబెట్టి అయా మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడు. ఎంత అద్భుతం మా జీవితాల్లో చేస్తున్నారు తండ్రి. మరణ పాత్రులమైన మమ్మలను నాయనా మీ నీతి అనే దానం మాకిచ్చి నాయనా మీ జీవము చేత మమ్మల్ని మీరు ఏలుచున్నారు. మీ జీవం మమ్మల్ని ఏలుతుంది. కాబట్టి మా విషయంలో మరణము దేవా నీవిచ్చిన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ బట్టి దేవా నా మరణం నిరర్ధకమైపోయింది. నా మరణమే కాదు, ఈ ప్రపంచంలో నీ యందు విశ్వసించిన అందరి మరణము నిరర్ధకము చేస్తున్నావు దేవా. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. మా పితరుడు మొదటి ఆదామై ఉన్న ఆ మనుష్యుని ద్వారా వచ్చిన మరణము నుండి ప్రభా మమ్మలను విడిపించడానికి కడపటి ఆదాముగా ఈ భూమి మీదకి దిగివచ్చి అనుగ్రహించని గొప్ప రక్షణ కొరకై మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించిన జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. రెండవ మరణమై ఉన్న ఆ నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవములో మమ్మలను పాలివారిగా చేయటానికి అయోగ్యులము, అల్పులము, ఎందుకు పనికిరాని వారము, మరణపాత్రులమైన మా ఎడల మీకున్న ఉన్నతమైన సంకల్పము కొరకై ఏమిచ్చి మీరు రుణం తీర్చగలము నాయన. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేవారం కాకుండా ప్రభా, ఆదామును మీరు మొదట సృష్టించినప్పుడు ఎలాగున నాయన ఆశీర్వదించారో, ఎలాగున దీవించారో, మరణము లేని ఒక నూతనమైన జీవము గల జీవితాన్ని ఎలా అనుగ్రహించారో అదే జీవితాన్ని మరలా మాకు ఇవ్వటానికి, పోగొట్టుకున్న జీవితాన్ని మరలా మాకు ఇవ్వటానికి, కోల్పోయిన ఆశీర్వాదాలు మాకు మరలా ఇవ్వటానికి, అయ్యా మా బ్రతుకులను నూతన పరచడానికి, మమ్మలను బ్రతికించడానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మమ్ములను మీ జీవము చేత బ్రతికించడానికి మా ఎడల మీకున్న ఉన్నత ఉద్దేశాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఏదైనా విత్తబడిన వాక్యం అందరి హృదయములో లోతుగా నాటబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరు ఏ ఉద్దేశంతో మనిషిని పుట్టించారో గ్రహించుటకు సహాయం దయచేయండి. ఈనాడు లోకములో సాతాను అనేకుల హృదయాల్ని మోసం చేసి ప్రభా దేవుని మీద సనిగేటట్లుగా, దేవుని దూషించేటట్లుగా, జీవము గల దేవునికి దూరమయ్యేటట్లుగా మనుషులను ప్రేరేపిస్తున్న ఈ దినాల్లో సత్యమును గ్రహించినట్లుగా ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగించండి నాయన. అవును తండ్రి, ఈ మరణాన్ని, మరణకరమైన రోగములను సృష్టిలో మొదట్లో మీరు పెట్టలేదు నాయన. పాపము ద్వారానే ఇవన్నీ మానవునికి సంక్రమించాయి తండ్రి. అయినను ప్రభువా, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, జీవము కలిగిన ఒక శ్రేష్టమైన మార్గమును మా ముందుంచిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తమునకు విధేయులమై, నీ మార్గమునకు విధేయులమై మేమందరము ఈ రక్షణను కాపాడుకున్నట్లు సహాయము దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారిలో ఎవరైనా ఇంకా రక్షణకు దూరముగా ఉన్నవారు ఉంటే, అయ్యా, జీవము గల దేవునికి దూరముగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి మనోనేత్రాలు కూడా వెలిగించి నీ సన్నిధికి వారి నడిపించమని వేడుకుంటున్నాము నాయన. మేము అనుభవిస్తున్న ఈ గొప్ప రక్షణ, మేము అనుభవిస్తున్న ఈ గొప్ప జీవము, మేము అనుభవిస్తున్న ఈ గొప్ప విమోచన ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా మీ సహాయము దయచేయండి. ఈ కడవరి దినాలలో ప్రభువా, నీ ఆత్మ వర్షమును కుమ్మరింప చేయండి. అనేకుల మనోనేత్రములు వెలిగించండి నాయన. నీ జీవముతో ప్రతి ఒక్కరూ ఏలబడినట్లుగా సహాయము దయచేయండి. మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు అనేకులు ఇంకా మరణ మార్గములో ఉన్నారు. దయతో వారికి అయ్యా మనోనేత్రములు వెలిగించి గొప్ప జీవాన్ని అనుగ్రహించండి నాయన. నీ కృపను అనుగ్రహించండి. ఇంతవరకు విత్తబడిన వాక్యము మా అందరి హృదయంలో లోతుగా నాటబడినట్లుగా, ఎక్కడెక్కడైతే ఈ వాక్యం విత్తబడిందో ప్రతి చోట నూరంతలుగా ఫలించినట్లుగా సహాయము దయచేసి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో అయిన కృపా కాపుదలు సదాకాలం తోడే కాపాడి సంరక్షించనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు సంపూర్ణ అపవాదికి యేసు నామమునకు మహిమ.